రాయలసీమ తిరుమల బాసిల్లుతున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి హుండీ గురువారం లెక్కించారు. 31 రోజులకు 1,32,04,176 వచ్చినవి. 1 ఆలయ ప్రధాన హుండీల నగదు ఇండియన్ రూపీ 1,11,60,745 లు. 2 అన్నప్రసాదం హుండీల నుండి నగదు ఇండియన్ రూపీ 20,43,431. ఒక భక్తురాలు నిలువు దోపిడి ద్వారా వచ్చిన బంగారం 104 గ్రాములు మరియు మిగతా భక్తులు ద్వారా కానుకలు వచ్చిన బంగారం 8 గ్రాములు వెరసి మొత్తం బంగారం 112 గ్రాములు, వెండి 980 గ్రాములు వచ్చినది. మరియు 64 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినది. ఈ కార్యక్రమంలో టీవీఎస్ఆర్ ప్రసాద్, తనిఖీదారు, రాజమండ్రి బి. కిరణ్, ఇఓ, గోపాలపురం బి. నరేంద్ర కుమార్, ఇఓ, ఆత్రేయపురం, అర్చక స్వాములు, గ్రామస్థులు, పత్రికా ప్రతినిధులు, పోలీసులు, శ్రీవారి సేవకులు, కెనరా బ్యాంక్, రావులపాలెం దేవస్థానము సిబ్బంది పాల్గొన్నారు. డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధర్ రావు తెలిపారు. ప్రతి ఒక్కరు నిశ్శబ్దం పాటించి స్వామివారి శ్రీవారి సేవ చేయవలసింది వచ్చాను. అసలు మాట్లాడుకోకుండా సేవ చేయండి, స్వామివారి అనుగ్రహం పొందండి. ఓం నమో వెంకటేశాయ. అన్న ఆడిచ్చు ఎవరు ఇడే కాదు మరి చాలు జరుగుతుంది. చాలండి సంచే
పదే పదే చెప్తా ఉన్నామమ్మా. ఎందుకు మరి రెండోసారి మీరు చేసే పని కాకుండా మేము రెండోసారి చేయాల్సి వస్తాను పని. దశస్ కూర్చోవాలమ్మా, దశస్ కూర్చోవాలి అందరూ. నాకు పెట్టే చూస్తాను. నేను నిల్చుంటాం ఆగమయ్యా. ఓం నమో వెంకటేశాయ నమః. వాడపల్లి క్షేత్రంలో వేయించేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ రోజున ఉండీలు లెక్కించగా 31 రోజులకు గాను 1,32,04,170 రూపాయలు రావడం జరిగింది. ఇందులో ఆలయ ప్రధాన ఉండీల ద్వారా 1,11,60,60,745 రూపాయలు, అన్నప్రసాదం ఉండీల ద్వారా 20,43,430 వెరసి 1,32,04,770 రూపాయలుగా రావడం జరిగింది. భక్తురాలు నెల్లు దోపిడీ ద్వారా వచ్చిన బంగారం 104 గ్రాములతో సహా కలిపి మొత్తం 112 గ్రాములు, వెండి 980 గ్రాములు రావడం జరిగింది. ఇది కాకుండా 64 విదేశీ కరెన్సీ కూడా రావడం జరిగింది. ఇందులో తనిఖీదారు వారు రాజమండ్రి, కిరణ్ సెకండ్ రేడియో, గోపాలపురం, బి నరేంద్ర థర్డ్ రేడియో, అర్చక స్వాములు, గ్రామస్తులు, పత్రికా ప్రతినిధులు, పోలీసులు, శ్రీవారి సేవకులు, కెనరా బ్యాంక్ రావులపాలెం వారు అందులో పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః.